ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు ఆశాజ్యోతి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్. నేను ఈ మంత్ ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొన్నాను బ్రదర్, 5వ తారీఖున. అయితే నిజంగా దేవుడు నా జీవితంలో ఒక కార్యమే చేశాడు బ్రదర్. నేను ఆ రోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు కూడా నాకు టైం ఉన్నప్పుడల్లా నేను రాశాను బ్రదర్. దేవా, మే నెలలో నాకు వివాహం ఘనంగా జరిగించినందుకు మీకు వందనాలు యేసయ్యా అని చెప్పి నేను 1000 సార్లు రాశాను బ్రదర్. రాసి నేను ప్రేయర్ రిక్వెస్ట్లు రాసుకున్నటువంటి షీట్ని అందులో నా కోరికలన్నీ తీర్చినందుకు వందనాలు అని చెప్పి నేను రెడ్డంతో ప్రతి ఒక్కటి లైన్ కొట్టేశాను బ్రదర్. కొట్టినప్పుడు నేను నమ్మాను బ్రదర్, ఖచ్చితంగా మీరు ఈ నెలలో నాకు వివాహం సెట్ చేస్తారు, మే నెలలో ఘనంగా నాకు వివాహం చేస్తారు అని చెప్పి నేను నమ్ముతున్నాను, పొందుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను బ్రదర్. నిన్న అనుకోకుండా ఒక సంబంధం వచ్చింది బ్రదర్. నిన్న అసలు అమావాస్య అంట. అయినా సరే బ్రదర్, నిన్న ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు కూడా ఎంతగానో నచ్చానని చెప్పారు. చాలా కలివిడిగా ఉన్నారు. ఎంతో దైవికమైన ఫ్యామిలీగా ఉంది బ్రదర్. నిజంగా దేవుడు నేను ఏదైతే షీట్లో రాసుకున్నానో ఆ విధమైనటువంటి వారిని ఇచ్చాడు బ్రదర్. అయితే వాళ్ళు మమ్మల్ని శనివారం రమ్మని చెప్పారు బ్రదర్. ఆ విషయంలో కూడా మీరే ప్రార్థన చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పద్ధతులు కూడా మాకు నచ్చేలాగున, వివాహం కూడా ఘనంగా జరిగేలాగున, ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా మీరే ప్రార్థించండి బ్రదర్. నా కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ సాక్ష్యం ద్వారా దేవుడికి సమస్త ఘనత మహిమ పొందుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. నేను ముందు సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి బ్రదర్ ఈ ఆన్లైన్ ప్రేయర్లో నేను పాల్గొన్నాను. నాకెవరూ లింక్ షేర్ చేయలేదు, ఏమీ షేర్ చేయలేదు. నేను అలా యూట్యూబ్ చూస్తూ ఉండగా నాకు చాలా ఆదరణ అనిపించింది బ్రదర్. అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉండేదాన్ని. ఫస్ట్ ఓన్లీ షార్ట్ మెసేజ్లో వినేదాన్ని. తర్వాత 3:30కి ప్రేయర్ జరుగుతుందని తెలిసి నేను నా అంతట నేనే లేచి మిమ్మల్ని ఆన్లైన్లోకి వచ్చేదాన్ని బ్రదర్. తర్వాత నుంచి నేను చాలా బాధపడేదాన్ని. ఇలా ఒక రోజులో నేను అద్భుతం పొందుకున్నాను, ఒక ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొన్నాను, నాకు ఉద్యోగాలు వచ్చినాయి అలా అని చెప్పినప్పుడు నేను చాలా వేదన చెందేదాన్ని బ్రదర్. ఏంటి దేవుడా, ఒక్కరోజు వచ్చిన వాళ్ళకే కార్యాలు చేసేస్తున్నావు, నాకు ఎప్పుడు చేస్తావు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పి నేను ఎంతో బాధపడేదాన్ని బ్రదర్. కానీ మీరు అనేవారు, జరగట్లేదంటే నువ్వు ఇంకా ప్రార్థించాలి తప్ప వేరే వాళ్ళకి జరుగుతుందని చెప్పి నువ్వు అసూయపడితే అది దేవుడు ఒప్పుకోరు అన్నట్టు అని చెప్పేవారు బ్రదర్. అప్పుడు నేను, కదా దేవుడా, ఒకరికి జరిగినప్పుడు అది నాకు కూడా జరుగుతుంది, వాళ్ళకి చేసిన వాడు నాకు కూడా చేస్తావని చెప్పి నేను ఆనందించాలి. కానీ వాళ్ళకి జరుగుతుంది, నాకు జరగట్లేదు అన్న మనసు నా నుంచి తీసివేయండి బ్రదర్, తీసివేయండి యేసయ్య అని చెప్పి నేను ప్రార్థించాను బ్రదర్. ఎవరికైనా ఏమన్నా జరిగితే థ్యాంక్ యూ యేసయ్య, వాళ్ళకి చేసిన దేవుడు నాకు కూడా చేస్తావని చెప్పి నేను పలకడం స్టార్ట్ చేశాను బ్రదర్. తర్వాత ఎన్నో సంబంధాలు వచ్చాయి బ్రదర్. నాకు ప్రతి సండే కూడా సంబంధాలు వచ్చినట్టుగా వచ్చేవి. అందరూ కూడా నన్ను హేళనగా చూసేవారు. ప్రతి ఆదివారం రావడం పోవడం తప్ప ఏమీ లేదా అన్నట్టు చూసేవారు బ్రదర్. నేను దేవుడి దగ్గర ఒకటే అనేదాన్ని, ఈరోజు నేను యేసప్ప వల్ల గుంటలో ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా నాకు ఈ స్థితి అయితే ఉండదు యేసయ్య. ఖచ్చితంగా యేసప్ప నాకు రాత్రిలో నువ్వు ఎలా ఆశీర్వదించావు అలాగే నన్ను నువ్వు ఆశీర్వదిస్తావు అని చెప్పి నేను పలికేదాన్ని బ్రదర్ విశ్వాసంతో. అయితే అందరూ ఎలా అంటూ ఉంటే నేను చాలా సంబంధాలు వద్దు అని చెప్పేసి కూడా నేను చెప్పేసేదాన్ని బ్రదర్. అయితే నేను అనుకోకుండా వాళ్ళు ఫోన్ చేసి అలా వస్తామన్నారు బ్రదర్. అయితే సరే అని చెప్పేసి నేను కాలేజ్ నుంచి మధ్యాహ్నం వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకోవడానికి వచ్చారు. నేనైతే దేవుణ్ణి మొన్న ఆన్లైన్ ప్రేయర్లో కూడా ఒకటే అడిగాను బ్రదర్, నాకు మళ్ళీ మళ్ళీ సంబంధాలు వద్దు ప్రభా, ఎవరైతే నాకు సెట్ అవుతారో అటువంటి బిడ్డనే పంపించు ప్రభా, నాకు వద్దు, ఎక్కువ మంది వస్తున్నారు చూసుకోవడానికి, ఏమీ సెట్ అవ్వట్లేదు, నచ్చలేదని వెళ్ళిపోతున్నారు అంటున్నారు. అలా అనకూడదు యేసయ్య, ఎవరైతే ఇప్పుడు మా ఇంటికి వస్తారో అదే ఫైనల్ సంబంధం అయ్యేలాగిన తండ్రి నన్ను దీవించేసా అని చెప్పి నేను ఆ రోజు ఆన్లైన్ ప్రేయర్ అంతా కూడా నేను అదే అడిగానండి. ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు ఇంత మిరాకిల్ చేస్తాడని అయితే నేను అనుకోలేదు. దేవుడు నేను చాలాసార్లు దూషించాను బ్రదర్. దేవుడు పక్షపాతి, కొంతమందికి మాత్రమే చేస్తాడు, దేవుడు అందరికీ ఉపకారి అంటారు, కానీ ఏం కాదు అని చెప్పేసి కూడా నాలో నేను వేదన పడిపోయేదాన్ని బ్రదర్. కానీ దేవుడు నా జీవితంలో అంత కార్యం చేసి నన్ను నిలబెడతాడని అయితే నేను అనుకోలేదు. నేను పొందిన అవమానానికి ప్రతిగా నాకు రెట్టింపు ఘనత నువ్వే యేసయ్య అన్నప్పుడు నిజంగానే ఇచ్చాడని నేను నమ్ముచున్నాను బ్రదర్. శనివారం మా వాళ్ళు వెళ్ళి ఉండగా
అక్కడ కూడా వాతావరణం మంచిగా ఉండేలాగిన, రెండు వైపులు సెట్ అయ్యేలాగిన మీరే ప్రార్థనలు పెట్టండి బ్రదర్. మేము కూడా ప్రార్థన చేసుకుంటాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.